గలతీ పత్రిక 6వ అధ్యాయం. సోదరులారా, ఒకవేళ ఎవరైనా ఒకరు అతిక్రమంలో చిక్కుపడితే మీలో ఆధ్యాత్మిక వ్యక్తులు సాత్వికంతో అలాంటి వ్యక్తిని పూర్వక్షేమ స్థితికి తేవాలి. మీరు కూడా ఆ విషయంలో విషమ పరీక్షకు గురి కాకుండా మీ గురించి చూచుకోవాలి. ఒకరి కష్టమైన భారాలు ఒకరు భరించి తద్వారా క్రీస్తు నియమం నెరవేర్చండి. వట్టివాడెవడైనా తానేదో గొప్పవాడిని అనుకుంటే తనను తను మోసం చేసుకుంటున్నాడన్నమాట. ప్రతి ఒక్కరూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే తనకు అతిశయం కారణం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తన బరువు తానే మోసుకోవాలి గదా. వాక్యోపదేశం పొందిన వ్యక్తి తన మంచి వస్తువులన్నింటిలో ఉపదేశమిచ్చే వానికి కొంత ఇవ్వాలి. మోసపోకండి. దేవుణ్ణి తిరస్కరించి తప్పించుకోవడం అసాధ్యం. మనిషి వెదజల్లే దానినే కోస్తాడు. శరీర స్వభావాన్ని అనుసరించి వెదజల్లేవారు శరీర స్వభావం నుంచి నాశనం అనే పంటను కోసుకుంటారు. దేవుని ఆత్మను అనుసరించి వెదజల్లేవారు ఆత్మ నుంచి శాశ్వత జీవం అనే పంటను కోసుకుంటారు. మంచి చేస్తూ ఉండడంలో నిరుత్సాహం చెందకుండా ఉందాం. మనం పట్టు విడవకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాం. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అందరికీ, మరి విశేషంగా విశ్వాస గృహానికి చెందిన వారికి మంచి చేస్తూ ఉందాం. నా సొంత చేతిలో ఎంత పెద్ద అక్షరాలతో రాస్తున్నానో గమనించండి. నున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేయడానికి ప్రయత్నించే వారి ఆశ ఏమంటే పైకి తాము గనులుగా చూపుకోవడమే. క్రీస్తు శిలువను గురించిన హింసలకు తాము గురి కాకుండా ఉండాలని వారి ఉద్దేశం. అయితే నున్నతి ఉన్నవారు సైతం ధర్మశాస్త్రాన్ని ఆవరణలో పెట్టరు. మీకు నున్నతి చేయించి ఆ శరీర విషయంలో గురించి అతిశయంగా మాట్లాడాలని వారి ఆశ. నాకైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువను బట్టి తప్ప మరి దేనిని బట్టి అతిశయంగా మాట్లాడడం దూరం అవుతుంది గాక. ఆయన ద్వారా లోకానికి నేను, నాకు లోకము శిలువ మరణం చెందినట్టే. క్రీస్తు యేసులోని వారికి నున్నతి సంస్కారం గాని నున్నతి లేకపోవడం గాని ఏమీ సాధించదు. కావలసినది కొత్త సృష్టి. ఈ నియమం ప్రకారం నడుచుకునే వారందరికీ, దేవుని ఇజ్రాయేల్ ప్రజకు కూడా శాంతి, కరుణ కలుగుతాయి గాక. నేను ప్రభు అయిన యేసు ముద్రలు నా శరీరం మీద ధరించుకుంటున్నాను కనుక ఇక మీదట ఎవరూ నన్ను శ్రమ పెట్టకూడదు. సోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహం మీ ఆత్మలకు తోడై ఉంటుంది గాక. తదాస్తు.